మీరు వినబోతున్న కథ బోగన్విలియా. రచన డాక్టర్ అమృతలత గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమీ తోచనప్పుడు అద్దాల కిటికీలోంచి రోడ్డు మీద వచ్చేపోయే జనాలను చూడడం నాకు అలవాటు. దారెమ్మటి పోయేవాళ్ళు ఈ అద్దాల మేడవంక ఒక్కసారైనా తమ చూపు తిప్పి చూడకుండా వెళ్ళడం నేను చూడలేదు. అఫ్కోర్స్ ఎవరికైనా వారికి లేని వస్తువు మీద మనసు పారేసుకోవడం సహజం. కానీ ఒకసారి అది హస్తగతమైతే దాని మీదున్న మోజు క్రమేణా తగ్గిపోతుందన్న విషయం ఎవరికి వారు తమ స్వానుభవంలో మాత్రమే తెలుసుకుంటారు. నిజానికి ఇలాంటి చక్కని ఇల్లుని నాకు తెలియకుండానే కట్టించి దాన్ని మా మొదటి పెళ్లి రోజు కానుకగా చెప్పి నన్ను సర్ప్రైజ్ చేశాడు రవి. ఈ ఇంటి అందాలను ఏ కోణంలో చూసినా రవి అభిరుచిని అభినందించకుండా ఉండలేను. రవి గురించి ఆలోచిస్తూ కిటికీలోంచి బయటకు చూస్తున్నాను. ఎదురుగా రోడ్డు మీద డివైడర్ల మధ్య పూల మొక్కలు పెడుతూ కనిపించారు కూలీలు. పూల మొక్కలంటే ప్రాణమిచ్చే నేను వాళ్ళు ఆ మొక్కల్ని ఎలా పెడుతున్నారా అని బాల్కనీలో కూర్చుని ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాను. కూలీలందరూ ఆడవాళ్లే. వాళ్ళు తెల్లగా, అందంగా, బలిష్టంగా ఉన్నారు. ఎర్రటి ఎండలో పనిచేస్తున్నారు. ఇద్దరమ్మాయిలు చకచకా మట్టి తవ్వుతుంటే మరో ఇద్దరు ఎరువులాంటిదేదో వేస్తున్నారు. ఇంకో ఇద్దరు పూల మొక్కల్ని నాటుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న చెట్లకు తమ పాత చీరలని ఉయ్యాల్లా కట్టి వాటిలో చంటి పిల్లల్ని పడుకోబెట్టి 2-3 పిల్లలతో ఆ ఉయ్యాలలను ఊగిస్తున్నారు. ఏ వస్తువైనా ఒక చోట నుండి మరో చోట పెట్టడానికి ఆపసోపాలు పడే నాకు ఇంచుమించు నా వయసులోనే ఉన్నట్టుగా ఉన్న ఆ అమ్మాయిలు ఆడుతూ పాడుతూ ఎంతో సునాయాసంగా పనులు చేసుకోవడం చూసి ముచ్చటేస్తోంది. వాళ్ల చేతుల్లో ఏవో పూల మొక్కలు. అవి ఏ పూలవో కనిపించడం లేదు. కాకపోతే అవి ఏ ఎర్రగన్నేరు మొక్కలో తెల్లగన్నేరు మొక్కలో కాకపోతే బావుండనిపించింది. పూలు తక్కువ, ఆకులెక్కువగా ఉండే ఆ గన్నేరు పూల మొక్కల కన్నా ఆకుల్నే కనిపించకుండా విరగబూస్తూ చాలా రోజుల పాటు వాడిపోకుండా నిత్య నూతనంగా కనిపించే బోగన్విలియా మొక్కల్ని ఆ డివైడర్ల మధ్య నాటితే కంటికి ఇంపుగా ఉంటాయి కదా అనిపించింది. అప్పుడే ఫ్యాక్టరీ నుండి తొందరగా ఇంటికి వచ్చిన రవితో అదే విషయం చెప్తే, ఛ, బోగన్విలియా మొక్కలా? అవేం బావుంటాయి ఇందు, పైగా వాటికి సువాసన కూడా ఉండదు అంటూ నన్ను ఆట పట్టించాడు. ఇల్లు కట్టిన కొత్తలో వాటిని మన కాంపౌండ్ వాల్ మీద పాకేలా పెట్టుకుందామని నేనోసారి అడిగితే, వాటికి ముళ్ళుంటాయి, నువ్వు ఉత్తినే కూర్చోవు సరికదా, వాటికి నీళ్లు పోస్తాను, కత్తిరిస్తాను అంటూ బయలుదేరతావు. అసలే సుకుమారమైన శరీరం నీది. వాటి ముళ్ళు గుచ్చుకుంటే నేను తట్టుకోలేను. కావాలంటే మల్లెపూల మొక్కలు పెట్టుకో అంటూ తప్పించుకున్నారు మీరు. గుర్తుందా? గుర్తు చేశాను. రవి మాట్లాడలేదు. అయినా రవి, నీకు మల్లెపువ్వులంటే ఎందుకంత మోజు? అవి ఒక్క రోజులో విచ్చుకుని వాడిపోయే పూలు. ఆ బోగన్విలియా పూలు చూడండి, ఎంతకీ వాడిపోవు. ఎండా వానలకి తట్టుకుంటాయి. కంటికి ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి అన్నాను. విననట్టు నిల్చున్నాడు రవి. అప్పుడు ఇంట్లో పడనివ్వలేదు సరే, కనీసం ఇప్పుడు ఈ వీధిలోనైనా ఆ పూలను చూసి తరించే భాగ్యం మాకు లేదేమిటి? ఏడిపించాను రవిని. సర్లే, నేను అడ్డుపడింది ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడో మన పెళ్ళైన కొత్తలో కదా. నీ కంటికి ఆ పూల అంత ఆహ్లాదం కలిగిస్తే ఇప్పుడు నేనెందుకు అడ్డం పడతాను చెప్పు అంటూ వాతావరణం తేలిక చేద్దామని కాబోలు. పువ్వునైనా కాకపోతిని నీ కంటి చూపు సోకగా కూని రాగం తీస్తూ బాత్రూంలో దూరాడు. మరో 10 నిమిషాల్లో ట్రిమ్గా తయారై, ఇందు, మా ఫ్రెండ్ వాళ్ళింట్లో ఈరోజు పార్టీ ఉంది, ఏ అర్ధరాత్రో వస్తాను. పాపని స్కూల్ నుండి తీసుకొచ్చి నేనొచ్చేదాకా డ్రైవర్ ఇక్కడే ఉంటాడు. ఫస్ట్ టైం మిమ్మల్ని వదిలెళ్తున్నాను కదా, ఎమర్జెన్సీలో మీకు తోడుంటాడని డ్రైవర్ని ఇక్కడే ఉండమన్నాను. మళ్ళీ నా కోసం అతన్ని పంపించకు, నేనే డ్రైవ్ చేసుకుంటూ వస్తాను. జాగ్రత్త డార్లింగ్. మా ఫ్రెండ్కో చక్కటి గిఫ్ట్ కొనాలి. మా వాళ్ళంతా నన్ను తొందరగా రమ్మంటూ ఒకటే గొడవ చేస్తున్నారు. వస్తా, బాయ్ అంటూ హడావుడిగా బయటపడ్డాడు.
టైం చూశాను. 11:30 అవుతోంది. బయట ఇంకా ఎర్రటి ఎండ. అంతటి ఎండలో కూడా డివైడర్ దగ్గర నవ్వుతూ తుళ్ళుతూ పనిచేసుకుంటున్నారు కూలి అమ్మాయిలు. పెళ్ళై 5 ఏళ్లవుతోంది. నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు రవి. స్టాక్ పార్టీలో ఆడవాళ్లకు ప్రవేశం ఉండదు కాబట్టి మొదటిసారిగా నన్ను వదల్లేక ఒక్కడే వెళ్ళిపోయాడు. అవును, ఎంతటి అదృష్టం చేసుకుంటే భార్యని కంటికి రెప్పలా చూసుకునే రవిలాంటి భర్త లభిస్తాడమ్మాయిలకు. రవి ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. పెళ్ళైన కొత్తలో నా చెంప తాకగానే చెలి నీ చేయి కందెనేమో, కుసుమాలు తాకగనే నలిగేను కాదా నీమేను, తనకి నచ్చిన పాటల్ని పాడుతూ ఏడిపించేవాడు రవి. అవును, నిన్ను చూడకముందు సౌకుమార్యం ఆడవాళ్లకు అలంకారమంటూ కవులు అభివర్ణిస్తుంటే అదంతా ఉత్త ట్రాష్ అనుకునేవాణ్ణి. కాని చిదిమితే పాలుగారే సౌకుమార్యం నీది. ఇలాంటి సౌకుమార్యం ఎంత అదృష్టం చేసుకుంటే లభిస్తుందో చెప్పు. పైగా అది నీ సొంతం కావడానికి నీకు ఎన్ని తరాల జీన్స్ సాయం చేసుంటాయో ఆలోచించిందు. మోహావేశం ఎక్కువైనప్పుడల్లా మురిపంగా అంటాడు రవి. కాని ఈ సౌకుమార్యాన్ని ఏం చేసుకోను? ఇది ఒక్క రోజులో వికసించి వాడిపోయే మల్లెపువ్వు లాంటిది కదా. ఊటీలో, కొడైకెనాల్లో ఎక్కడ ఏ పార్కులో తిరుగుతున్నా, ఏ ఇందు అలా ఎండలో తిరక్కు, ఇదిగో ఇలా నీడపట్టున్నాడు అంటూ నా చేయి పట్టుకుని నేను చెట్ల నీడల కిందే నడిచేలా చేసేవాడు రవి. ఇంట్లో బోర్ కొట్టి ఎప్పుడైనా వాకింగ్కి వెళదామని అడిగితే, సన్నగా నాజుగ్గా ఉన్నావు కదా, ఇంకా ఈ వాకింగ్లెందుకు చెప్పు అనేవాడు. అధవా నా పోరు పడలేక వాకింగ్కొచ్చినా చుట్టుపక్కల అటూ ఇటూ చూసి, నా దేవేరికి ఛత్రం పడతాను చూడు అంటూ నా కొంగో దుపట్టానో గొడుగులా చేసి 2 చేతులతో దాన్నెత్తి నా మీద కప్పి నా వెనకాలే నడుస్తూ, నీ అడుగులోన అడుగు వేసి నడవని నే నడవని అని పాడేవాడు. ఇలా అల్లరి చేస్తే చస్తే మీతో వాకింగ్కి రానిపోండి అని మొండికేస్తే, సర్లే నేను రాను, నువ్వెళ్ళు, కానీ ఎండ రాకముందే ఇంటికొచ్చేయాలి. ఎండలో నడిస్తే కందిపోతావు, జాగ్రత్త, పొద్దున్నే చలిగా ఉంటుంది, చెవుల చుట్టూ స్కార్ప్ కట్టుకో, చీరతో నడవకు, కుచ్చెళ్ళు తట్టుకుని పడిపోతావు, చూడీదార్ వేసుకో, జీన్స్ అయితే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది అంటూ 1,00,000 జాగ్రత్తలు చెప్పేవాడు. ఎప్పుడైనా జన్మకో శివరాత్రి పొద్దున్నే ఒక్కదానికి నాకు బోర్ కొడుతోంది, మీరు రండి ప్లీజ్ అంటూ రవిని వాకింగ్కి బయలుదేరదీస్తే, ఇంటి బయట కాలెడుతూనే నా కొంగుచ్చుకు లాగుతూ, నీకు సంగతి చెప్పనా, నువ్వు నడుస్తుంటే నీ నడుం వెనకాల కదిలీ కదలనట్టు కదిలే ఆ సన్నటి నడుం మడతలు నీకెంత అందంగా, నాకెంత టెంప్టింగ్గా ఉంటాయో తెలుసా అంటూ ఆ మడతల్ని గిల్లి నన్ను వివసరాల్ని చేసి ఆ రోజుటి మా వాకింగ్కి ఎసరు పెట్టించేవాడు. నేను మున్ముందు ఏ జబ్బు బారిన పడో ఈ సౌకుమార్యాన్ని పోగొట్టుకుంటే చూసి తట్టుకోగలడా? అప్పుడు ఇంత అపురూపంగా నన్ను చూసుకోగలడా? ఎందుకో రవిలోని ఆ సౌందర్య స్పృహ నన్నెప్పుడూ ఏదో తెలియని అభద్రతా భావానికి లోను చేసేది. అదే మాట పైకి చెప్తే, యూ సిల్లీ గర్ల్, గులాబీ పువ్వు సుకుమారమైంది, దానిది మనకన్నా షార్ట్ లైఫ్, అలా అని దాని రెక్కలు రాలిపోతుంటే చూస్తూ కూర్చోలేం కదా. మరికొన్ని గంటల పాటైనా అది తాజాగా ఉండాలనుకుంటాం. నీళ్లు చిలకరించో, తడిగుడ్డలో చుట్టో అది వాడిపోకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాం కదా అనేవాడు. అయితే నేను భయపడ్డట్టే. మా పెళ్ళై ఓ పాప పుట్టాక ఎప్పుడో ఏ 50 ఏళ్ల వయసు తర్వాతో వచ్చే ఆస్టియోపొరాసిస్ 30 ఏళ్ల వయసులోనే నా ఎముకల్ని గుల్లబారేలా చేయడం, తుమ్మినా దగ్గినా చిన్న చిన్న ఫ్రాక్చర్స్ కావడం, కాలివేళ్ల కణుపుల మీద, చేతివేళ్ల కణుపుల మీద ఉబ్బెత్తుగా బొడిపెల్లా స్పర్స్ పెరిగి కీళ్లు నొప్పెట్టడం, తద్వారా నేను ఏ చిన్న వస్తువుని లేపలేకపోవడం చూసి షాక్ అయ్యాడు రవి. విటమిన్ డి మాత్రలు బాగా వేసుకోవాలి, ఎండలో తిప్పాలి అని డాక్టర్లు చెప్పినప్పుడు తను నన్ను అసూర్యం పశ్యలా అపురూపంగా చూసుకున్నందుకే నాకిలా జరిగిందేమోనన్న గిల్టీనెస్ మొదలై నా పట్ల అంతకు ముందున్న శ్రద్ధ రెట్టింపైంది రవికి. అయితే ఇంతకు ముందులా ప్రతిదానికి సున్నితంగా చూసుకోవడం మానేసి ఎండలోనే వాకింగ్ చేయించడం,
ఇవ్వాల్సిన మోతాదులో డి విటమిన్ లాంటి టాబ్లెట్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు రవి. రాకింగ్ చైర్లో కళ్ళు మూసుకుని రవి తలుపుల్లో మునిగి తేలుతోన్న నేను, అమ్మా ఒక్క మాట. ఆయా పిలుపుకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. అమ్మా, మన ఇంటి ముందున్న రోడ్డు మీద డివైడర్స్లో మొక్కలు పెడుతున్న వాళ్ళకి దాహంగా ఉందట. వాళ్ళు గేట్ ముందు నించుని మంచినీళ్ళు అడుగుతున్నారు. ఇవ్వమంటారా అడిగింది ఆయా. వాల్ క్లాక్ వంక చూశాను. మధ్యాహ్నం 3 అవుతోంది. సర్లే, వాళ్ళని లోపలికి రమ్మని పిలువు. పొద్దుటి నుండి ఎండలో పనిచేస్తున్నారు కదా, దాహంగా ఉందేమో పాపం. ఇంట్లో సకినాలు లడ్డూలు ఉన్నాయి కదా, వాళ్ళకి వాళ్ళ పిల్లలకి తలా కొన్ని ఇవ్వు. టీ కూడా చేసివ్వు చెప్పాను. సరేనమ్మా అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆయా. పాప స్కూల్ నుండి వచ్చే టైం అయింది. ఈపాటికే డ్రైవర్ తీసుకురావాలి. ఏ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నారో, ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తుంటే రిసీవ్ చేసుకోవడం లేదు. డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడకూడదని మాట్లాడడం లేదేమో అని సరిపెట్టుకుందామనుకుంటే, కనీసం నా కాల్ చూసైనా ఎక్కడో ఓ చోట అతడు కారాపి మాట్లాడవచ్చు కదా అనిపించింది. నాలో అంతకంతకి టెన్షన్ పెరిగిపోతోంది. ప్రతిరోజు 5 గంటలకల్లా ఇంటికొచ్చే పాప ఈరోజు 6 అయినా జాడే లేదు. డ్రైవర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిప్లై లేదు. కాసేపటికి ఆ ఫోన్ కాస్త స్విచ్ ఆఫ్ వచ్చింది. మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. రవికి ఫోన్ చేశాను. అది స్విచ్ ఆఫ్ వస్తోంది. స్టాక్ పార్టీలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్విచ్ ఆఫ్ చేసుకోవడం మామూలే. ఇప్పుడెలా? స్కూల్కి ఫోన్ చేశాను. పిల్లల్ని ఎప్పట్లా 3:30కే వదిలారు. మీ డ్రైవర్ వచ్చి తీసుకెళ్లాడు చెప్పాడు వాచ్మ్యాన్. ఇక లాభం లేదని పాపకి బ్యాండ్ ట్రాకింగ్, బ్యాగ్ ట్రాకింగ్ గుర్తొచ్చి వాటిని వెరిఫై చేశాను. బ్యాండ్ ఒకచోట, బ్యాగ్ ఒకచోట స్విచ్ ఆఫ్ అయ్యాయి. కారు జీపీఎస్తో అనుసంధానమై ఉంటుందని గుర్తొచ్చి ఆ దిశగా చెక్ చేశాను. కారు మేడ్చల్ పరిసర ప్రాంతంలో ఔటర్ రింగ్ దగ్గర ఎక్కడో ఆగిపోయినట్టుగా తెలిసిపోయింది. వెంటనే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేశాను. ఎంగేజ్ వస్తోంది. ఇంట్లో ఇంకో కారుంది. నాకు డ్రైవింగ్ వచ్చినా చేతుల్లో చేవలేక, కాళ్లల్లో శక్తి లేక కారు బయటకు తీయలేని నా అశక్తత గుర్తొచ్చి నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేస్తూ కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టాను. ఫ్రెండ్స్ కూడా ఒక్కరొక్కరే రావడం మొదలైంది. ఇంతలో ఆయా లోపలికొచ్చి, అమ్మా, మీరు చెప్పినట్టు ఆ పూల మొక్కలు పెట్టిన వాళ్ళకి సకినాలు, లడ్డూలు, టీ ఇచ్చాను. వాళ్ళు మీతో మాట్లాడి వెళ్ళిపోతామంటున్నారు. ఇప్పుడా? నా మనసంతా ఆందోళనగా ఉంది. ఎవరితోనూ మాట్లాడే స్థితిలో లేను. అదే విషయం చెప్పాను. ఆయా బయటకెళ్ళి మరుక్షణం గోడ కొట్టిన బంతిలా తిరిగొచ్చింది. ఆయాతో పాటు పొద్దుట్ నుండి మొక్కలు పెట్టిన 6 అమ్మాయిలు లోపలికి తోసుకొచ్చారు. వాళ్లంతా వేళ కాని వేళ 8 గంటల రాత్రి, అందులోనూ ఆందోళనగా ఉన్న సమయంలో లోపలికి చొచ్చుకు వచ్చినందుకు, ఆయా వాళ్లకి అడ్డుపడనందుకు ఆమె వంక ఒకంత చిరాగ్గా, అసహనంగా, కోపంగా చూశాను. నా చూపులు చూసి భయపడిపోయిందో మరే కారణమో ఓ మూలన బిత్తరు చూపులు చూస్తూ నిల్చుంది ఆయా. నా అసహనం గమనించిందేమో. మేడం, ఐ యామ్ సంగీత. వీ నో యు ఆర్ వరీడ్ అబౌట్ యువర్ డాటర్స్ సేఫ్టీ నౌ. చొరవగా తనని తాను పరిచయం చేసుకుంది ఆ వచ్చిన వాళ్లల్లోంచి ఓ అమ్మాయి. ఓ కూలీ అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడడం చూసి ఒకంత ఆశ్చర్యం. ఆమె నోటెమ్మట నా కూతురి ప్రస్తావన రావడం కొండంత ఆనందం, మరుక్షణం అంతకు మించిన ఆందోళన నాలో ముప్పిరిగొన్నాయి. మేడం, నా పేరు రజని. ఈ సంగీత, నేను చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో క్లాస్మేట్స్ అంది మిగతా 5గురిలో మరో అమ్మాయి. ఏంటి, మీరు స్టూడెంట్సా? పొద్దుటి నుండి మా ఇంటి ముందున్న డివైడర్స్లో మొక్కలు పెడుతోన్న కూలీలు కదా మీరు? నాలోని అనుమానం ప్రశ్నల రూపంలో బయటికి తన్నుకొచ్చింది. వీళ్ళు నిజంగానే కాలేజీ అమ్మాయిలమ్మా. వారానికో రోజు హరితహారంలో భాగంగా మాలాంటి వాళ్లతో కలిసి ఎలాంటి ఫోటో ప్రదర్శన లేకుండా సింపుల్గా మొక్కలు పెట్టడం వీళ్ళకి సరదా. ఈ వారం వాళ్ళు మీ కాలనీని సెలెక్ట్ చేసుకున్నారు. ఈరోజు మొక్కలు పెట్టిన మా 6గురిలో వీళ్ళిద్దరే కాలేజీ అమ్మాయిలు, మిగతా 4గురం కూలీలం చెప్పింది కూలీల్లోని ఇంకో అమ్మాయి. నా ప్రాణానికి ప్రాణం. నా పాప గురించి నేను వర్రీ అవుతుంటే మధ్య ఈ కాలేజీ పిల్లలేమిటో, వీళ్ళ కథేమిటో.
అయోమయంగా ఉంది. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు వీళ్ళేం చెప్పాలని లోపలికొచ్చారు? నాకంతా అగమ్య గోచరంగా, అంతకు మించి అసహనంగా ఉంది. మేడం, మీ పాప ఇంకా రాలేదని కదా మీరు బాధపడుతున్నారు? ఆ విషయం చెప్దామనే వచ్చాం అంది సంగీత. ఇంతలో, ఇదిగో మీ పాప. ఈ రాత్రి మీ పాప మీ ఇంటికి క్షేమంగా చేరేలా ఈ కాలేజీ అమ్మాయిలు పూనుకోకపోతే మీ పాప మీకు ప్రాణాలతో దక్కేది కాదు అంటూ బెలబెలమంటూ లోపలికి అడుగుపెట్టారు పోలీసులు. మమ్మీ అంటూ ఒక్కుదుటన పరిగెత్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ నన్ను వాటేసుకుంది పాప. పాపని గట్టిగా గుండెలకు హత్తుకుని ఎడాపెడా ముద్దుల వర్షం కురిపించాను. నా కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీళ్లు కురుస్తూనే ఉన్నాయి. ప్రపంచం ఏమైపోని నేనేమీ వినదలుచుకోలేదు. నా పాప నాకు దక్కింది, అది చాలు. జల్సాల కోసం దొంగతనాలు చేస్తూ 3 ఏళ్ల కిందట కాలేజీ నుండి డిబార్ అయ్యాడు మీ డ్రైవర్. అతడి బ్యాక్గ్రౌండ్ తెలియని మీ ఆయన అతన్ని పనిలో పెట్టుకున్నారు. అతడి నక్క వినయాలు తెలియక అతన్ని పూర్తిగా నమ్మారు మీరు. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళినా మీ పర్సుని మొయ్యలేక దాన్ని కారులోనే వదిలి వెళ్లేవారు మీరు. పైగా ఆ పర్సును కొన్నిసార్లు అతడి చేతికే ఇచ్చేవారు. అందులోంచి డబ్బు కొట్టేస్తూ తన సరదాలు తీర్చుకునేవాడు అతడు అంటూ 1 నిమిషం ఆగాడు సబ్ ఇన్స్పెక్టర్. మరు నిమిషం నా వంక చూస్తూ, మరో విషయమమ్మా, మీరెప్పుడూ మీ పర్సులో ఎంత డబ్బుందో కూడా చూసుకునేవారు కాదు కాబట్టి చాలా రోజులుగా అతడికి ఆడింది ఆటగా పాడింది పాటగా గడిచిపోయింది. ఈ మధ్య మీ అనారోగ్యం మూలంగా మీరు ఎటూ వెళ్లలేకపోవడంతో మీ పర్సులోంచి డబ్బు కొట్టేసే అవకాశం దొరక్క తన అవసరాలు తీరే దారి లేక మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలన్న ఆలోచనతో ఛాన్స్ కోసం ఎదురుచూశాడు. ఆ అవకాశం మీ వారి స్టాక్ పార్టీ రూపంలో తనకు దొరికిందని మా ఇంటరాగేషన్లో అంగీకరించాడు మీ డ్రైవర్. విడమర్చి చెప్పాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. అవును మేడం, ఈరోజు తన ఇంట్లో ఉండనని, ఎప్పుడో అర్ధరాత్రి దాకా రానని, అందాక మీకు కాపలాగా తననే ఉండమని మీ భర్త అతడికి చెప్పడంతో తను ఎన్నాళ్లగానో ఎదురు చూస్తోన్న ఛాన్స్ దొరికిందని ఉబ్బి తబ్బిబ్బయ్యాడు మీ డ్రైవర్. ఆ సంతోషంలో తన స్నేహితుడితో కలిసి తనతో సహా మీ పాపని మరెవరో కిడ్నాప్ చేసినట్టుగా ఏమేం చేయాలో, ట్రాకింగ్ ద్వారా ఆ పాప ఆచూకీ తెలిసే అంశాలు ఏమేమున్నాయో, వాటిని ఎక్కడెక్కడ ఎలా ధ్వంసం చేయాలో, చివరకు కారుని ఎక్కడ వదిలిపెట్టాలో, ఒకవేళ తమ ప్లాన్ బెడ్స్ కొడితే, తమ గుట్టు రట్టయితే ఆ పాపని ఎలా చంపేయాలో అన్నీ డీటెయిల్డ్గా తన స్నేహితుడితో రోడ్డు పక్కన చెట్ల కిందున్న ఫుట్పాత్ మీద నుంచుని డిస్కస్ చేశాడు మీ డ్రైవర్, చెప్పింది రజని. అంతకన్నా ఓ 5 నిమిషాల ముందు మా చెట్లు నాటే కార్యక్రమాన్ని రికార్డ్ చేయడం కోసం అతడు నించున్న ఫుట్పాత్ పక్కనున్న చెట్టు కొమ్మ మీద మా సెల్ ఫోన్ని ఆటో మోడ్లో పెట్టుకున్నాం. లంచ్ టైంలో వెళ్ళి మా మొబైల్ చూస్తే అందులో మా చెట్లు నాటే కార్యక్రమంతో పాటు మీ డ్రైవర్ సంభాషణ కూడా రికార్డ్ అవ్వడం కనిపించి విస్తుపోయాం. దాన్ని వెంటనే మేం పోలీసులకి ఫార్వర్డ్ చేయడంతో వాళ్ళు మీ పాప ఆచూకీని సకాలంలో తెలుసుకోగలిగారు, చెప్పింది సంగీత. అదొక్కటే కాదు, కాలేజీ అమ్మాయిలు చెప్పిన విషయాన్ని వెంటనే తమ భర్తలకు చేరవేసి వాళ్ల భర్తలు కూడా ఓ క్యాబ్ బుక్ చేసుకుని మీ డ్రైవర్ని ఫాలో అయ్యేలా ఈ 4 కూలీ అమ్మాయిలు కూడా పూనుకోకపోతే ఈ కేసుని మేమింత తొందరగా, అది కేవలం 3.5 గంటల వ్యవధిలో ఛేదించగలిగేవాళ్లం కాదు. క్రెడిట్ గోస్ టు దెమ్ ఆల్సో. కూలీ అమ్మాయిల వంక ప్రశంసాపూర్వకంగా చూస్తూ చెప్పాడు సబ్ ఇన్స్పెక్టర్. అతడు చాలా తెలివైన నేరస్తుడు సార్. అయితే ఎంత తెలివైన నేరస్తుడైనా ఒక చిన్న తెలివి తక్కువ పని ద్వారా పట్టుబడిపోతాడని తరచూ మీ పోలీసులు చెప్పే మాట నిజమైంది అంది రజని. మీ వారు పెద్ద బిజినెస్ టైకూన్. ఆయనకి ఎంతకీ మిమ్మల్ని అపురూపంగా చూసుకోవాలన్న తపనే తప్ప మీ చుట్టూ ఎన్ని విషనాగులు తిరుగుతున్నాయో పట్టించుకోలేని బిజీ మనిషి. ఇదిగో మీ ఆయా కూడా మరో విషపురుగు. ఆమెతో కలిసి మరెన్నో పన్నాగాలు పన్నాడు మీ డ్రైవర్. మీ అదృష్టవశాత్తు అతడి మొదటి పన్నాగం ఇలా బెడిసి కొట్టింది. డ్రైవర్లని, పని మనుషుల్ని కొత్తగా పనిలోకి తీసుకునే ముందు ఆధార్ కార్డు అడగడం, వాళ్ల నడత గురించి ఊరి పెద్దల్ని అడిగి తెలుసుకోవడం చాలా అవసరం, చెప్తున్నాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆయాని అదుపులోకి తీసుకుంటూ. నా తల తిరిగిపోతోంది, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఆ తర్వాత నాకు ఎప్పుడు స్పృహ వచ్చిందో తెలియదు గాని కళ్ళు తెరిచేసరికి నేనేదో హాస్పిటల్లో ఉన్నట్టుగా అర్థమైంది.
నా మంచం చుట్టూ చేరి నా వంకే ఆదుర్దాగా చూస్తోన్న రవి, పాప, 4 కూలీ అమ్మాయిలు, 2 కాలేజీ అమ్మాయిలు కనిపించారు. ముందుగా ఆ 4 కూలీ అమ్మాయిలను దగ్గరకు రమ్మంటూ సైగ చేసి, అమ్మాయిలంటే మీలా ధైర్యంగా, చురుగ్గా, అలర్ట్గా ఉండాలి. అప్పుడు మీరే కాదు, దేశంలోని ఆడపిల్లలందరూ క్షేమంగా, నిర్భయంగా ఉంటారు. ఇప్పుడు కావాల్సింది నాలా చేవలేని మనుషులు కాదమ్మా. నవ్వుతూ, తుళ్ళుతూ, తమ చెమట చుక్కల్ని ధారపోస్తూ, ఎంత పని చేస్తున్నా ఎంతకీ వాడిపోని బోగన్ విలియా మొక్కలాంటి మీ శ్రమజీవులు, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ 2 చేతులు జోడించాను. రవి కళ్ళు తడిశాయి. మీరన్నది అక్షరాల నిజం మేడం. తమ కొమ్మల్నో రెమ్మల్నో చిదిమి వేయాలని చూసే వ్యక్తులని వాళ్ల ఒళ్లంతా ర్యాష్ వచ్చేలా చేసి కసి తీర్చుకుంటాయి ఆ బోగన్ విలియా మొక్కలు అంది రజని. మీరేం తక్కువ తల్లి, కాళ్లతో అదిమి తొక్కినా చివ్వున పైకి లేచి నిటారుగా నుంచునే మెత్తని లాన్ లాంటి వాళ్ళు మీ కాలేజీ అమ్మాయిలు. మీలాంటి వాళ్ళుంటే ఎవరూ కిడ్నాపులకి, యాసిడ్ దాడులకి, రేపులకి, కత్తిపోట్లకి గురికారు. అసలు మీలాంటి వాళ్ళకివ్వాలి దేశంలోని అత్యున్నత పురస్కారాలు అంటూ ఆ కాలేజీ అమ్మాయిల చేతుల్ని నా చేతుల్లోకి తీసుకుని ముద్దెట్టుకున్నాను. పాప కళ్ళు మెరిశాయి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.